ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళలో వాళ్ళే డిప్రెషన్‌కి గురై సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో, అలాంటి వారి కోసమే మీ సమస్యకి మా పరిష్కారం అనే ప్రోగ్రామ్‌తో మీ ముందుకొస్తున్నారు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య గారు. వారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వాళ్ళ ప్రాబ్లమ్‌ని మీతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్‌లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడతాం. షూర్ అండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? ఆశా కుమారి అండి. ఆశా కుమారి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఆంధ్ర మేడం, తాడేపల్లిగూడెం అండి. ఓకే. రమ్య గారు ఉన్నారు. మాట్లాడండి. ఓకే. ఆశా గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మ ఇప్పుడు మాట్లాడతారా, పర్లేదా? పర్లేదు మేడం. చెప్పండి అమ్మా, ఎవరు ఎక్కడి నుంచి, ఏంటి ప్రాబ్లం? మరి వెస్ట్ గోదావరి మేడం, తాడేపల్లిగూడెం పక్కన గెలుస్తారు మేడం, టెంటపాడు మండలం అండి. అమ్మా ఇది నాది లవ్ మ్యారేజ్ మేడం. ఎప్పుడు? 2015లో అయింది మేడం. 2016లోని డిసెంబర్ 26వ తేదీన అయింది మేడం. ఆ, అప్పటికే మా ఫాదర్ పాయిజన్ తీసుకుని చనిపోయిన ఇష్టం లేదండి. మా అత్తగారు, మా మామగారు మా లవ్ మ్యారేజ్ వల్ల ఇష్టం లేక మా డాడీని టార్చర్ చేయడం వల్ల ఆయన పురుగుల మంది తాగి చనిపోయారు మేడం. ఏం చెప్తున్నావు? మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా, మీ ఆయనకి నీకు? ఇద్దరు ఒకే ఊరు మేడం. అతను ఏం చేస్తాడు? ఒక్క నిమిషం నాన్న, అతను ఏం చేస్తాడు, మీరేం చేస్తారు? బాధపడకండి అమ్మా, చెప్తాను, మాట్లాడదాం. తన ఇంటర్మీడియట్ అయింది సార్ మేడం మా ఇద్దరికి. తను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లోని డిస్కనెక్ట్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. ఓకే. ఎందుకు మరి అది ఇద్దరు ఒకే కమ్యూనిటీ, ఒకే క్యాస్ట్, కాస్త ఉన్నంతలో ఒకే ఊరు, ఎందుకు వద్దనడానికి కారణం ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు? అంటే ఫస్ట్ కూడా మా మేనత్ గారి అబ్బాయితో మాకు గొడవ అయింది మేడం. అప్పుడు నాకు 14-15 ఇయర్స్ మేడం. ఆ, ఆ గొడవ అయిందండి. తర్వాత పోలీస్ కేసు గట్రా అయింది, సెటిల్మెంట్ అయిపోయింది మేడం. అంటే ఏంటి, మీ అందుకే మేనత్ గారి అబ్బాయితో మీకు ఏమైనా లవ్ ఉందా, లేకపోతే పెళ్లి అనుకున్నారా ఏంటి? అంత అబ్బాయి లవ్ చేస్తున్నాడని చెప్పింది. ఇంట్లో ఎవరు ఒప్పుకుంటే మాకు ఇష్టం లేదు మేడం అబ్బాయి లవ్ అనే వెనకాల పడ్డాడండి. ఆ, చిన్న వయసు కూడా, ఇంకా 10th ఇప్పుడు 10th అయింది మేడం. ఓకే. సో అతను చిన్న కట్ వయసు చేయించుకున్నారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అతని హెరాస్మెంట్ ఆపారు. ఆపాం మేడం. తర్వాత ఏమైంది? తర్వాత నుంచి ఈ అబ్బాయి నాకు వెంట రావడం మేడం. ఈ అబ్బాయి కూడా నాకు, ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఈ అబ్బాయికి నేనంటే ఇష్టం మేడం. ఓకే నాన్న. ఈ గొడవ అంతా కూడా ఊర్లో అబ్బాయి అయితే నేను గొడవ చెప్పేలాగా మేనత్ గారు అబ్బాయితో నాకు గొడవ అయిందని చెప్పి చెప్పాను మేడం అబ్బాయికి. ఇప్పుడు మీ వయసు నాకు ఎంతమ్మా? తెలియదు. ఇప్పుడే మేడం ఇప్పుడు మీ ఏజ్ ఎంత, మీ ఆయన ఏజ్ ఎంత? నాకు ఇప్పుడు 25 మేడం, తను 26 అండి ఇప్పుడు. 2016 లో అంటున్నావు, అప్పటికి గట్టిగా 18 years లోకి వచ్చినట్టు మీ ఇద్దరు పెళ్లి చేసుకునే టైంకి. అవును మేడం. ఓకే, చెప్పమ్మా. ఇప్పుడు మా అందరూ కూడా మళ్ళీ పెద్ద మా డాడీ వాళ్ళందరూ మాట్లాడేటప్పటికి సరే గొడవ అంతా చిన్ని పనులు కదా, ఏ తెలుసుకోలేని ఏ గొడవలు కదా, సర్లే ఇంకెందుకులే 2 years ఆగితే ఇద్దరికి మైనారిటీ పేరు మ్యారేజ్ చేయొచ్చుగా నేను డిసైడ్ అయ్యామండి. ఓకే. డాడీ అనుకున్నాను. కానీ లాగులో మా మావయ్య గారు ఫోన్ మీద ఫోన్ చేసిన డాడీకి, నా తండ్రికి, ఇలాగే ఆడపిల్లని కనేసి వదిలేసావా, మా పెద్ద ఉన్న వాళ్ళం మేము అలాగే ఇలాగని చాలా మాట్లాడింది. డాడీని ఇంకా ఆలోచించుకునే గ్యాప్ ఇవ్వకుండా చేసేసారండి. ఓకే. ఇప్పుడు ఆ మా ఫోనులు హస్బెండ్ చేసి ఏమో అవమానిస్తూ ఆడపిల్లని కానీ రోడ్డు మీదకి వదిలేసావా, ఉన్న వాళ్ళకి గేలం వేయమని వదిలేసారా, మా అబ్బాయి జీవితం నాశనం చేస్తున్నారు అది ఇది అనేసరికి మీ నాన్న ఫీల్ అయ్యాడా? ఫీల్ అయిపోయారండి డాడీ. అయ్యో. ఫీల్ అవడం వల్ల ఇంకా సరే మీకేనేమో మా ఆయన గారేమో మీ డాడీని మా డాడీ టార్చర్ పెట్టేస్తున్నారు, మా ఇద్దరికి పెళ్లి చూరి ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తానండి. ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాం మేడం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా డాడీకి ఫోన్ చేసి అయ్యో మాట్లాడడం వల్ల డాడీ మళ్ళీ పాయిజన్ తీసుకునండి ఇంకా చనిపోయారు మేడం. మీరిద్దరు ఇంట్లో నుంచి వెళ్ళి పెళ్లి చేసుకున్నాక మీ నాన్నగారు చనిపోయారా? అవును మేడం. మీ ఇద్దరు అంటే వాళ్ళు ఫోన్లు చేయడం వల్ల మీ నాన్నగారిని అవమానిస్తుంటే ఆయన భరించలేక మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అన్నారు మిమ్మల్ని. మీరిద్దరు, అతను కూడా బయటకు వచ్చేసాడా, నువ్వు ఒక్కదాని వెళ్ళావా? మా ఆయన గారు ఫోన్ చేసండి వచ్చి అని చెప్పారండి, వెళ్ళిపోయాను నేను. ఓకే. మన ఇద్దరం వేరే పెళ్లి చేసేసుకుందాము అని పిలిస్తే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా లేచి? వెళ్ళిపోయాం. మీరిద్దరు మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారమ్మా? మ్యారేజ్ మామూలుగా ఇంకా మ్యారేజ్ చేసుకోలేదండి, తర్వాత వేరే రూమ్ తీసుకుని ఉన్నాం మేడం. ఓకే. వీళ్ళ హెరాస్మెంట్లు పడలేక అబ్బాయి నిన్ను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేయి, మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఇదంతా అయ్యే పని కాదు, మన ఇద్దరం ఎట్లయినా పెళ్లి చేసుకుందాము అని నిన్ను బయటకు పిలిస్తే నువ్వు ఇక అతన్ని నమ్మి బయటకు వెళ్ళిపోయావు.
వెళ్ళిపోయింది అయినా మేడం. కానీ మీ మామగారు వాళ్ళు మీ నాన్నగారికి ఫోన్ చేసి బాగా హెరాస్ చేస్తే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయారు. అవును మేడం. లెటర్ కూడా మీకు వాట్సాప్ లో సెండ్ చేశాను మేడం అది. అదేలేమ్మా. మా ఆయన గారు కోర్టులో లెటర్ వేసి ఇచ్చి మళ్ళీ పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు మేడం. అంటే డాడీ అండ్ ఫ్రెండ్స్ ద్వారా, పోలీస్ స్టేషన్ ద్వారా, కోర్టు ద్వారా పెళ్లి చేసుకున్నారు మళ్ళీ ఇంటికి వచ్చి. ఓకే అమ్మా. అప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇష్టపడలేదు మేడం. డాడీ చనిపోయినా సరే అప్పుడు 3rd month ప్రెగ్నెన్సీ తో ఉన్నాను మేడం. కానీ తను 4th month అని చెప్పి రాశారండి. ఇష్టం లేకపోయినా సరే ఆయన మా మదర్ అండి పోలీస్ స్టేషన్ కి వచ్చి సర్లే నాకు ఇంకెవరున్నారు ఏం తప్ప అని చెప్పి ఇంటికి తీసి తెచ్చుకున్నారండి. వాళ్ళ పేరెంట్స్ ఏమో మాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పి కాగితాలు రాయించుకున్నారు మేడం. ఓకే అమ్మా. తనతో కూడా రాయించుకున్నారండి. తనకు కూడా నాకు మా పేరెంట్స్ కానీ సంబంధం లేదు, నా పుట్టిపోయే బిడ్డలకు కూడా వాళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేదు, నేను నా భార్య వేరేగా ఉంటామని చెప్పి కాగితాలు రాసి ఇక్కడ మా ఇంటికి వచ్చేసారు మేడం. వచ్చిన మళ్ళీ అలాగే పెళ్లి అయిన కాడి నుంచి ఇప్పటి వరకు అంటే మరి వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు మేడం. ఇప్పుడైతే ఇంక లాస్ట్ పాప పుట్టిన తర్వాత ఇంకా అసలు ఆడపిల్లకి అంటావేంటి అని చెప్పండి. ఇంకా మా అత్తగారు, మా ఆడపడుచు, మా పెద్ద మామ గారు, మా మావయ్య గారు చాలా టార్చర్ చేయడం వల్ల తను పట్టుకోమని కొట్టేసి మేడం. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు మీరిద్దరూ పోలీస్ స్టేషన్ లో ప్రొటెక్షన్ తీసుకొని పెళ్లి చేసుకున్నారు, రిజిస్టర్ మ్యారేజ్. తర్వాత మీరు విడిగా వేరే కాపురం స్టార్ట్ చేశారా? అమ్మ దగ్గర ఉంటున్నా మేడం. ఇంకా అమ్మకి ఎవరు లేరండి. ఓకే. అంటే నువ్వు ఒక్కదానివే కూతురువా? అంటే అక్క ఉన్నదండి. అక్కని 5 నెలల నుంచి అమ్మమ్మలు పెంచుకుంటారు మేడం. ఓకే. నువ్వు ఒక్కదానివే కాబట్టి నువ్వు అల్లుడు ఇంట్లోనే ఉండండి అమ్మా, నాకు మాత్రం ఎవరున్నారు అంటే మీ ఆయన నువ్వు మీ అమ్మగారితోటే ఉంటున్నారు. అవును మేడం. ఇలా ఎంతకాలం ఉన్నారు ఆవిడ దగ్గర? 7 సంవత్సరాల వరకు ఉన్నాం మేడం. 7 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. పిల్లలు ఉన్నారమ్మా మీకు? ఫస్ట్ బాబు మేడం. ఇప్పుడు మళ్ళీ పాప 3rd month బాబు. పాప పుట్టిందా? పుట్టి 3rd month. ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీ ఆయన? ఏం చేస్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? ఇల్లు ఎలా గడుస్తుంది? ఇల్లు గడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మేడం. మా ఆయన గారికి ఏమో ఇక్కడ ఊర్లో రాజకీయ నాయకుల ద్వారా మా తండ్రికి తెలిసిన వాళ్ళండి, వాళ్ళ ద్వారా ఒక ఫ్రూట్స్ మార్కెట్ లో షాప్ దగ్గర గుమస్తా కింద జాబ్ ఇచ్చారండి వాళ్ళు. నాకు ఒక వాలంటీర్ జాబ్ ఇచ్చారు మేడం. కొంచెం మళ్ళీ వచ్చి మానేశాను మేడం, ప్రెగ్నెన్సీ అని చెప్పి మానేశాను వాలంటీర్ జాబ్. ఎంత వస్తుంది మీ ఆయనకి శాలరీ? ఎంత వస్తుంది? ఇంట్లో ఇస్తాడా ఇవ్వడా? శాలరీ మేడం దానికి జీతం 15,000, కమిషన్ లో 6,000 7,000 వస్తాయి మేడం. ఒక 4 నెలల నుంచి అయితే కనుక ప్రెగ్నెన్సీ వచ్చిన దాని నుంచి 10,000 ఇస్తున్నారు మేడం ఇంట్లోని. ఇచ్చిన కొంచెం బ్యాంక్ లోన్ కట్ట ఉన్నాయి మేడం. తను తీసుకున్న బ్యాంక్ లోన్లు కట్టుకుంటానండి. అలాగే మనకి అప్పుడప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోయాడు మేడం. అప్పులు చేసి ఇవ్వడండి. ఆ ఇంటికైంది అమ్మ డాక్యుమెంట్స్ సరే చిన్న చిన్నగా ఉన్నాయి కదా అని చెప్పింది. అమ్మ డాక్యుమెంట్స్ వాళ్ళ చుట్టాల దగ్గర పెట్టి ఒక 5 లక్షల వరకు బాధ్యతలు తీర్చింది మేడం. మీ ఆయన అప్పులు కూడా చేస్తాడా? అప్పులు కూడా డ్రింకే ఉంది మేడం. వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ కూడా ఉందని తెలిసి చాటింగ్ చేస్తాడు మేడం అమ్మాయి తోటి. చాటింగ్ కూడా చేస్తే నీకు దండిగా పట్టుకున్నాను మేడం. ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగారండి, అదేంటి మా ఆయన మేము ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, నువ్వేంటి అలాగనంటే ఫోన్ కట్ చేసి బ్లాక్ లో పెట్టేసుకుంది మేడం అమ్మాయి. అమ్మాయి పెట్టడం కాదమ్మా, మీ ఆయన మీ బంగారం మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు మీ ఆయన కదా నువ్వు 4 పీకి అడగాల్సింది. ఆ అమ్మాయిని కనిపెట్టడం ఏముంది? అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. మీ ఆయన్ని అడిగావా ఏంట్రా బాబు ఈ పంచాయతీ అని? నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, నీ వల్ల మీ ఇంట్లో వాళ్ళ వల్ల మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయాడు, మాకున్న కష్టాలు చాలవా, నిన్ను నమ్ముకొని ఉంటే నువ్వు ఈ రకమైన పనులు చేస్తావా అని నువ్వు కదా మీ ఆయన్ని అడగాల్సింది. అడిగాను మేడం, అడిగి సూసైడ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోయాను మేడం. అసలు ఏంటి అలాగని? నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళావా? ఇంకొదిలేస్తాను అమ్మాయిని అని చెప్పి అన్నారండి. మళ్ళీ వేరే మరి ఎవరితో మళ్ళీ చాటింగ్ మొదలు పెట్టారండి. ఆ అమ్మాయిని వదిలేసాడు, మళ్ళీ కొత్త అమ్మాయిని పట్టుకున్నాడా? కొత్త అమ్మాయే తెలీదు, ఆ అమ్మాయే తెలియదు అండి. మళ్ళీ వేరే తోటి చాటింగ్, ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ అండి. ఇన్స్టాగ్రామ్ లో వేరే అమ్మాయి మా బాబు ఫోటో పెట్టుకుని ప్రొఫైల్ పిక్, ఆ అమ్మాయి కూడా నాతో చాటింగ్ చేస్తుందండి. నీతో చేస్తుందా? తనతో చేస్తుంటే నేను పట్టుకున్నాను మేడం. అమ్మాయిని అసలు ఎవరు నువ్వు ఏంటని అడుగుతుంటే అబ్బాయి అని చెప్పి మా ఆయన గారు అంటున్నారండి. ఆవిడేమో నువ్వు మీ ఆయన లవ్ మ్యారేజ్ కదా, నాకు అన్ని గొడవలన్నీ తెలుసు అని చెప్పి నాకు మెసేజ్ చేస్తుందండి. అది మా ఆయన గారిని అడిగండి, నాకు అమ్మాయి చేస్తున్నావు ఏమో అబ్బాయి అన్నావు, తనేమో మరి మీది లవ్ మ్యారేజ్ అని అంటుంది, తన పేరేమో సూర్యకళ అని తను అంటుంది, నువ్వేమో కాదు సూర్య కుమార్ అని ఏదో అని చెప్తున్నావు అని అడుగుతుంటే ఇంక ఇంట్లోంచి వెళ్ళిపోయారు మేడం. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఇప్పటికి అసలు 5 నెలలు అయింది మేడం. ఇంకా పిల్లలు మేము ఉన్నామా లేమా అని చూడడానికి కూడా రావట్లేదు మేడం.
పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాడా నువ్వు ఆయన భాగవతం అడుగుతున్నావని? అవును మేడం. ఓర్ని. ఆ, Parents అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు encourage చేస్తున్నారు. అబ్బాయి రావద్దు అని రాయించుకున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు రానిచ్చారు ఇప్పుడు? అలాగని అడుగుతుంటే మేడం మా అబ్బాయి మేము వదిలేసుకుంటామంటే అని అంటున్నారు మేడం వాళ్ళు. మరి కోడలు ఆ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళని ఏం చేయమంటారు? అలాగే నేను అన్నాను మేడం, సర్లే అని చెప్పి వెళ్ళారండి. మరి నేను నా బిడ్డ తీసుకుని వచ్చేస్తాను, మీ అబ్బాయి మీ దగ్గర ఉండడం కరెక్ట్ అయితే నేను కూడా మీ అబ్బాయి దగ్గర ఉండడం కరెక్టే కదా అత్తయ్య గారు అని చెప్పి నేను వెళ్తే మేడం పట్టుకుని కొట్టేశారు మేడం. మీ ఊళ్ళో వాళ్ళంతా ఏం ఫోటోస్ కూడా చేస్తున్నారమ్మా? పంపించారు మేడం. ఊర్లో అంటే మేడం రాజకీయం ఎక్కువ మేడం, అంటే మాకు వెనకాల ఎవరు లేరు మేడం. అంటే వాళ్ళు మా అత్తగారు మా మావయ్య గారు ఇద్దరు ఉంటారు మేడం. వాళ్ళు కొంచెం అంటే ఆస్తులు ఏమున్నాయి నాకు తెలియదు కానీ మేడం, ఊర్లో ఏదో ఆస్తులు ఉన్నాయి లేవు నాకు తెలియదు కానీ మనుషులు చూస్తే గంభీరంగా ఉంటారు మేడం. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, మాటలతో మప్పిస్తారు మేడం వాళ్ళు. మీ ఆయన ఏమంటున్నాడమ్మా? నిన్ను పిల్లలు నువ్వు ఇంటికి వెళ్తే వాళ్ళందరూ అంత న్యూసెన్స్ చేస్తుంటే మీ ఆయన ఏం చేస్తున్నాడు? తనతోనే చెప్పి కొట్టించేశారు మేడం. పాప పుట్టినా సరే చూడడానికి రాలేదు మేడం, డెలివరీ టైంలో లేడండి. హాస్పిటల్లో నేను అలా తేల్చి పడుతున్నా తను వస్తాడేమో చూస్తున్నా సరే పంపించలేదు మేడం. పుట్టిన 5వ రోజు నాడు వచ్చి చూసేసి కాలు ఒకటిది, ముక్కు ఒకటిది, నోరు ఒకటిది అనేసి మాటలతో పంపించేసి వెళ్ళిపోయాడు మేడం. అనుమానిస్తున్నాడు ఇంకా పైగా. అతను అక్రమ సంబంధాలు పెట్టుకున్నది కాకుండా నిన్ను అనుమానిస్తున్నాడు. అవును మేడం. అంటే నేను ఏ మాట కన్నానంటే మేడం, తన నాకు 9th మంత్ ఇంకా వస్తుంది అనగా మేడం అన్నారని బేబీ హెడ్ కింద దిగింది, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పారండి. చెప్తే తను నన్ను మానసికంగా పక్కకి రమ్మని తన దగ్గరికి రమ్మని అడుగుతుంటే మేడం రాకూడదు కదా, ఇప్పుడు 9 మంత్స్ వస్తుంది రాకూడదు అని చెప్పారు కదా మేడం అంటే లేదని చెప్పి డ్రింక్ చేసి మీద పడిపోతున్నారు మేడం. పడిపోతే నేను అన్నాను అసలు నీ ఒంట్లో ఒక రక్తం కలిసిందో 10 రక్తాలు కలిసి మనిషి దునపోతూ నువ్వు అడుగు జంతుగా బిహేవ్ చేయకు నువ్వు అసలని. ఆయన అన్న మాటకి మీద అవును నా ఒంట్లో 10 రక్తాలు కలిసి మా అమ్మ 10 మందితో తిరిగింది అలాగని ఆ రకంగా మాట్లాడి మేడం, అందుకే నువ్వు కూడా 10 మందితో తిరిగి బిడ్డకి అన్నవా అని మాట్లాడుతున్నాడు మేడం. అతను చేసే చెడు పనులకు మళ్ళీ ఇంట్లో నుంచి అమ్మా నాన్న కూడా తీసుకొస్తున్నారు. ఓకే, తర్వాత ఏమైందమ్మా? తర్వాత కొట్టిన తర్వాత విశాఖకి కాల్ చేశాను మేడం. కాల్ చేస్తే వచ్చి తన్ని నన్ను తీసుకెళ్లారు. ఇలా జరిగిన స్టోరీ అంతా చెప్పాను మేడం వాళ్ళకి. సాయంత్రం మా మామయ్య గారు కూడా వచ్చి ఈ రోజుల్లో తాగపోతే ఏ రోజు, ఈ వయసులో తాగపోతే ఏ వయసులో తాగుతాడమ్మా మా అబ్బాయి, ఈ వయసులో ముందు దగ్గరికి వెళ్ళకపోతే ఏ వయసులో వెళ్తాడు, ఈ రోజుల్లో ఆడోళ్ళే తాగుతున్నారు మగుడు తాగుతాకు వచ్చిందా అని అంటున్నాడు మేడం. అమ్మా ఏది దిశ వాళ్ళ ముందు ఇవన్నీ అన్నాడా? నా దగ్గరనే నా కూడా వచ్చిన 2 పచ్చిమర్పుల దగ్గర అన్నారు మేడం. నాకు కూడా 2 పెద్ద మనుషులు వచ్చారండి, వాళ్ళతో తను అంటున్నాడండి మా మావయ్య గారు. అదేంటి ఇంకా నాకు ఆయనతో నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. నా భర్త నేను నా బిడ్డలు చూడాలనిపిస్తే తను చూసుకోవచ్చు అదే మాట్లాడండి నేను. ఇప్పుడు ఏమైందమ్మా? ఫైనల్ గా ఏమైంది? కంప్లైంట్ ఇచ్చావు, కౌన్సిలింగ్ ఏమైనా జరుగుతుందా? కౌన్సిలింగ్ ఏం లేదు, అసలు ఏం జరిగిందో కూడా ఎఫ్ఐఆర్ అయితే కట్టేమని అని చెప్పారు. ఎఫ్ఐఆర్ చేసేసారా? చేశారు మేడం. ఎవరెవరి మీద అయ్యిందమ్మా? అది మా అత్త మామ మా ఆయన గారండి, ఆడబోచ్చు పెద్ద మావయ్య గారండి. పెద్ద మావయ్య గారు పక్క నుండి అన్ని సలహాలు ఇప్పిస్తారండి, ఆయన ఇలా చెయ్యాలి అలా సూపర్, బాగానే ఉంది. వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేశారంటే గ్రేటే. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కేసు వేసావు, ఏం అడగాలనుకుంటున్నావు మమ్మల్ని? ఏమన్నా కాపురం కావాలి మేడం, ఎందుకంటే నేను అన్న తమ్ముడు లేదు తండ్రి లేదు, ఎంత నా భర్తకి పుట్టిన బుద్ధి అయితే కాదని నాకు అనిపిస్తుంది మేడం. పక్కన వాళ్ళు చేయిస్తున్నారు. మా ఆడపడుచు కూడా పాప పుట్టి చూడడానికి వచ్చి నాకు మనకి 2 మగపిల్లలను కనపోయి ఆడపిల్లని కన్నావేంటి అని అన్నదండి. అదేంటో ఆల్రెడీ ఒక మగపిల్లని కన్నావు కదమ్మా? అవునండి, అదే అన్నాను మేడం. ఇప్పటికే ఆడపిల్లలు తక్కువై చేస్తున్నారు జనాలు, మళ్ళీ మీరు ఆడపిల్లకి అన్నందుకు ఇది అవుతున్నారు. ఆడపిల్లల లైఫే బాగుంది ఒక రకంగా ఈ జనరేషన్ లో.